బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. వడని బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా సింపుల్గా చిటికలో చేసేసేయచ్చు. మసాలా వడల్ని తినే కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్ట్గా ఉంటుంది. మసాలా వడల్ని చాలా తక్కువ ప్రాసెస్తో చాలా సింపుల్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసినాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేసేయండి. మరెందుకు ఆలస్యం ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. చూడండి, ఇక్కడ పచ్చెనగపప్పుని 4-5 గంటలు కంపల్సరీగా ఈ విధంగా నానబెట్టేసుకోవాలి. ఒకవేళ మనకి టైం తక్కువగా అనిపించిందంటే వేడి నీళ్ళల్లో ఒక అరగంట సేపు లేదంటే 3/4 గంట సేపు అనేది పచ్చెనపప్పుని నానబెట్టుకోవాలి. ఇక నేను ఒక 4-5 గంటల ముందర పచ్చెనపప్పు నానబెట్టుకున్నాను. చూసారా, పచ్చెనపప్పు ఇలా వించినప్పుడు ఎంత బాగా ఇరిగిపోతుందో, అలా ఇరిగిందంటే పచ్చెనపప్పు అనేది బాగా అయిందనేసి అర్థం. చూసారా, ఇప్పుడు నానిన ఈ పప్పుని నీళ్ళు అనేది లేకుండా ఈ విధంగా ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఒక గుప్పెడు పచ్చెనపప్పుని మాత్రం పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ పచ్చెనగపప్పులోకి 1 ఇంచు అల్లం ముక్కను వేసుకుంటున్నాను. అలాగే ఒక పచ్చిమిరపకాయ, ఒక 1/4 స్పూన్ అనేది జీలకర్ర అనేది వేసుకునేస్తున్నాను. అలాగే ఉప్పుని కూడా వేసి వీటన్నింటినీ గ్రైండ్ చేసేసుకోండి. కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. బరకగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మసాలా వడ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మరీ మెత్తగా చేసేసేయొద్దండి. ఎంత వీలైతే అంత కోర్సుగా గ్రైండ్ చేసుకునేసేయండి. చూసారా, ఈ విధంగా ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసేయాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వేరే గిన్నెలోకి మొత్తం తీసుకునేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ బియ్యం పిండి అనేది వేసుకుంటున్నాను. ఇలా బియ్యం పిండిని వేసుకోవడం వల్ల వడలు అనేది చాలా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న పచ్చెనపప్పును కూడా ఈ విధంగా వేసుకునేసేయండి. అలాగే ఈ మసాలా వడలోకి కావాల్సిన ఒక ఎర్రగడ్డ అనేది తీసుకుంటున్నాను. ఒక పచ్చిమిరపకాయ, 2 రెమ్మల కరివేపాకుని వీటన్నింటినీ క్లీన్ చేసుకునేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్గా ఉంటే కూడా దాన్ని కూడా కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకొని పచ్చెనగపప్పు రుబ్బి పెట్టుకున్నాం కదా, వాటిలో వేసుకునేసి బాగా మిక్స్ చేసుకునేసేయండి. ఇలా వీటన్నింటినీ వేసుకునేసి బాగా మిక్స్ చేసుకునేసేయాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా వేసుకునేసేయండి. కొంతమందికి సోంపు ఫ్లేవర్ కూడా నచ్చుతుందండి. ఈ స్టేజ్లో సోంపు కూడా వేసుకునేసి మిక్స్ చేసుకునేసేయండి. నాకు సోంపు ఫ్లేవర్ అనేది పెద్దగా ఇష్టం ఉండదు, అందుకే ఇక్కడ నేను వేసుకోవట్లేదు. సోంపు ఇష్టపడే వాళ్ళు కూడా సోంపు అనేది కూడా వేసుకొని మిక్స్ చేసుకునేసేయాలి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇలా బెల్ ఐకాన్ నొక్కడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ దాకా వస్తుంది. నాకు ఒక చిన్న ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఇలా మీరు ఎంకరేజ్ చేయడం వల్ల మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. వడ మునిగేంత వరకు ఆయిల్ అనేది ఎప్పుడు కూడా వేసుకోవాలి. ఆయిల్ అనేది ఎప్పుడు కూడా బాగా హీట్ అవ్వాలండి. బాగా హీట్ అయిన ఆయిల్లోనే ఈ విధంగా మసాలా వడని ప్రిపేర్ చేసి వేసుకునేసేయండి. ఈ విధంగా చిన్న చిన్న రౌండ్స్గా తీసుకొని అరచేతిలో పెట్టుకొని ఈ విధంగా 3 వేళ్లతోటి ఇలా అదిమేసి వెంటనే ఆయిల్లో వేసుకోండి. మరీ ఎక్కువగా ప్రెస్ చేయొద్దండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను చూపించినట్టుగా అరచేతిలోకి పిండి అనేది తీసుకొని ఇలా 3 వేలతో ఇలా ప్రెస్ చేసేసి వెంటనే ఆయిల్లో వేసేసుకోండి. మీకు ఇలా అరచేతిలో వేసుకోవటం రాకపోతే ఒక కవర్లో అయినా కూడా వేసుకునేసి ఈ విధంగా వడ అనేది ఒత్తుకునేసి ఆయిల్లో వేసుకునేసేయాలి. మళ్ళీ బాగా హీట్ చేయడం వల్ల వడ అనేది ఎక్కువ ఆయిల్ని పీల్చుకోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 5-6 వడల్ని ఇలా ఒత్తుకునేసి ఆయిల్లో వేసుకునేసి కాల్చుకునేద్దాము. ఈ వడలతోటి వడ పులుసులు చేసుకున్నా చాలా బాగుంటుంది. అలాగే టిఫిన్ ఐటమ్స్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అలాగే స్నాక్స్ టైంలో స్నాక్గా కూడా ఈ వడ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరెందుకు ఇంకా ఆలస్యం, ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్కి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా వడలన్నింటినీ వేసుకునేసి ఒక జల్లెడ గంటితోటి ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ ఒక 2-3 నిమిషాలు అనేది బాగా వేయించుకోండి. వడ అనేది గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోండి. మరీ మాడబెట్టేసేయొద్దు. మరీ ఎక్కువగా మాడబెట్టడం వల్ల మాడు వాసనతో వడ టేస్ట్ అనేది బాగుండదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అటు ఇటు తిప్పుకుంటూ వడ అనేది కాల్చుకునేసేయండి. వడలతోటి పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ వడలతో పులుసు పెట్టడం మీకు తెలుసా? తెలియకపోతే మాత్రం ఒకసారి తప్పకుండా ట్రై చేసేయండి. పప్పు అనేది బాగా నానబెట్టుకోవడం వల్ల ఈ వడ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పప్పు బాగా నానటం వల్ల ఈ మసాలా వడ టేస్ట్ అనేది క్రిస్పీగా ఉంటుంది. అలాగే లోపల అనేది సాఫ్ట్గా కూడా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఎంతో చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం ఈ విధంగా టిష్యూ వేసిన పేపర్లో వేసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఏదైనా ఆయిల్ ఉంటే ఈ టిష్యూ పేపర్ అనేది ఆయిల్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎప్పుడు కూడా డీప్ ఫ్రై ఐటమ్స్ని ఈ విధంగా టిష్యూ వేసిన పేపర్లోనే వేసుకునేసేయండి. అనేది బాగా వేగిపోయింది. ఇప్పుడు వడన్నింటినీ తీసేసి ఈ విధంగా వేరే గిన్నెలోకి తీసుకునేసేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మసాలా వడ అనేది ఎంతో సింపుల్గా అయిపోయింది. ఈ మసాలా వడల్ని పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ టైమ్గా పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు.
చూస్తున్నారు కదా, చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా ఉంది. మరెందుకు ఆలస్యం? మసాలా వడలు మీరు ప్రిపేర్ చేయాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి. చాలా టేస్టీగా ఉన్నాయంటారు. వడల టేస్ట్ అనేది స్ట్రీట్ సైడ్లో దొరుకుతాయి కదండి మసాలా వడలు, ఆ టేస్ట్కి ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఈ వడల టేస్ట్ అనేది. వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు.